కోఆపరేట్ చేస్తానంటే నేను వస్తాను, లేకపోతే అక్కడికి వచ్చి నేను చేసేది ఏముండదు, మిగతా కూర్చుని రాసుకోవడం తప్పించి అని చెప్పి ఆయనతో మాట్లాడడం. ఆయన కూడా రాసాయి నీలాంటి వాళ్ళు ఉంటే బానే ఉంటుంది, నువ్వు జెన్యున్ గా వెళ్తావు కదా అని అంటాం. అప్పటి నుంచి కూడా నాకు కమ్యూనికేషన్ కూడా ఎట్లా అంటే, రోసయ్య గారికి మెసేజ్ ఇస్తే ఆయన రిప్లై ఇస్తారు సీఎం హోదాలో ఉండి కూడా, ఇట్లాంటి కాంట్రవర్షియస్ ఇష్యూస్ వచ్చినప్పుడు. అందువల్ల నాకు ఎప్పుడు ఫ్యాక్టే తప్పించి అన్ఫెయిర్ ఉండేది కాదు, మనము వేరే ఉద్దేశం ఏమి ఉండేది కాదు. స్ట్రైట్ గా మాట్లాడుకునేవాడు. లేదు మాట్లాడాలి ఇంపార్టెంట్ ఉందంటే వెళ్ళి మాట్లాడే చనువు ఉండేది. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిను, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిను, ఆఫీసులో పర్సనల్ గా కలిసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. లేకపోతే నేను మెసేజ్ చేస్తే ఆయన ఫోన్ చేస్తారు, స్పందిస్తారు, సమాధానం ఇదిగో సార్ ఇట్లా ఉంది పరిస్థితి ఏంటి అని అడిగితే ఫెయిర్ గా చెప్పేస్తారు. ఎందుకంటే అనేక సార్లు ఈ ఇష్యూస్ వచ్చినాయి. ఏంది, చాలా మంది అప్పుడు జగన్ ని ప్రమోట్ చేయడం కోసం రోసయ్యని కించపరుస్తా చేసిన సందర్భాలు, రోసయ్యకి జగన్ కి మధ్య మీడియా బాగా గొడవ పెట్టింది ఓ రకంగా. అందుకని నాకు అవన్నీ బాగా గుర్తు అనమాట. ఆ టైంలో రెండోసారి ఓదార్పు యాత్రకు, ఇది రెండోసారి మళ్ళీ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడు జగన్ కొన్ని రోజులు ఆగి. రెండోసారి వెళ్ళినటువంటి సందర్భంలో సోనియా గాంధీ ఓపెన్ గా చెప్పింది ఈ మొక్క, మీరు అన్నటువంటి పదం ఏమని, రాష్ట్ర కేబినెట్ కాదు కేంద్ర కేబినెట్ లో సహాయ మంత్రి తీసుకుని లాస్ట్ ఇయర్ సీఎం ఇస్తానంది ఆవిడ. అంటే అప్పుడు ఈయన ఎంపీ కాబట్టి కేంద్ర కేబినెట్ లో తీసుకుని లాస్ట్ ఇయర్ సీఎం ఇస్తానని చెప్పింది. లాస్ట్ ఇయర్ అప్పుడు ఎమ్మెల్సీ తీసుకుని సీఎం ఇద్దామని చెప్పింది అనమాట. అంటే దానికి జగన్ ఒప్పుకోలేదు.